అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇండో చైనీస్ స్టార్టర్స్లో మంచూరియన్ చాలామంది ఇష్టంగా తింటారు. అందుకే నేను ఈరోజు మీకు ఒక టేస్టీ అయిన క్యాబేజ్ మంచూరియన్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. సో ఇది ఎలా చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. క్యాబేజ్ మంచూరియన్ చేయడానికి నేను ఒక పెద్ద బౌల్లో 2 కప్పుల తురిమిన క్యాబేజ్ తీసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అంత తరిగిన అల్లం, 1 టీ స్పూన్ అంత తరిగిన వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి కూడా వేసి మొత్తం అంతా బాగా కలపాలి. ఈ మిశ్రమం ఇలా రెడీ అయిన తర్వాత చిన్న చిన్న పోర్షన్స్ తీసుకుని ఇలా ఉండలుగా తయారు చేయాలి. ఇలా మంచూరియన్ బాల్స్ అన్నిటిని తయారు చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో కనీసం పావు గంట సేపు పెడితే చక్కగా సెట్ అవుతాయి. ఇప్పుడు ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఆ తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచూరియన్ బాల్స్ని బ్యాచెస్లో ఇందులో వేసి వేయించాలి. ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. నెక్స్ట్ నేను మంచూరియన్ సాస్ చేయడం కోసం ఒక వెడల్పాంటి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ అంత చిన్నగా తరిగిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ అంత చిన్నగా తరిగిన అల్లం, చిన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసి అవి రంగు మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన 1 చిన్న క్యాప్సికం కూడా ఇందులో వేసి అంతా బాగా కలిపి లైట్గా వేయించాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, 3 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేయాలి. అలాగే 2 టీ స్పూన్ల వెనిగర్ కూడా వేసి అంతా బాగా కలిపిన తర్వాత అరకప్పు నీళ్లు పోసి సాస్ని కాస్త డైల్యూట్ చేస్తున్నాను. ఇది మొత్తం కాస్త దగ్గర పడిన తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని ఇందులో వేసి కలపాలి. ఈ సాసెస్ అన్ని మంచూరియన్కి బాగా పట్టేట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా మిరియాల పొడి వేసి మొత్తం బాగా కలపాలి. చివరగా ఇందులో చిన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి అంత బాగా కలిపిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు. అంతే, ఎంతో రుచిగా ఉండే క్యాబేజ్ మంచూరియన్ తయారైనట్టే. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయితే మీకు క్యాబేజ్ మంచూరియన్ అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. క్యాబేజ్ మంచూరియన్ భలే ఉంది కదా. సో ఇంట్లో ఏదైనా డిన్నర్స్ కానీ స్పెషల్ గెట్ టుగెదర్స్ కానీ ఉన్నప్పుడు చేసి మీరు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.